రైతు సోదరులందరికీ నమస్కారములు. రైతులకు వచ్చేసి నేనైతే మొన్నటి నుంచి అయితే చెప్పడం జరుగుతుంది. రైతు బంధుకు సంబంధించి రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో చాలామంది రైతులకైతే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. మనకైతే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అంటే ఎవరైతే గల రైతులకు రైతు బంధు డబ్బులు విషయంలో వచ్చేసి ఈసీ అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఈ వీడియోలను అయితే పూర్తి వివరాలు అయితే ఇస్తాను. రైతు బంధువు అయితే నిలిపివేయడం జరుగుతుందట. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఈరోజు ఏదైతే మనకు మే 8వ తేదీన వచ్చేసి అయితే మనకైతే ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, లోక్సభ ఎన్నికల్లో వచ్చేసి మనకు ఏదైతే ఇప్పుడు ఈసీ అయితే నిర్ణయించిందో ఈ రేవంత్ రెడ్డి గారు అయితే అనడం జరిగిందో రైతు బంధు విషయంలో వచ్చేసి అయితే ఈసీ అయితే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే ఇదే సమయంలోనైతే ఎన్నికల సమయంలోనైతే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో రైతుల ఖాతాలోకి అయితే జమ చేసే ప్రయత్నం చేసింది అన్నట్టయితే మనకైతే ఏదైతే ఉందో ఈసీ అయితే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు, ఎదురు దెబ్బ ప్రభుత్వానికి అయితే ఎదురు చెల్లింపుపై అయితే ఈసీ ఆంక్షలు అయితే విధించింది. మే 13న పోలింగ్ చేసిన తర్వాతనే ముగిసిన తర్వాతనే రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు అయితే నగదు అయితే జమ చేయాలని కేంద్రం అయితే ఎన్నికల నవసంఘం అయితే ఆదేశించింది. ఈ నెల 9వ లేక రైతు భరోసా నిధులు జమ చేస్తామని అయితే పలు సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రశ్నించడం జరిగింది. కోడ్ ఉల్లంఘన కింద భావించిన ఈసీ ఏదైతే ఉందో ఈ మేరకు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే గల రైతులు రైతు బంధు ఇంకా మీకు అంటే చాలా మందికి అయితే నిన్న మొన్ననైతే డబ్బులు అయితే పడ్డాయి అన్న తమ్ముడు అని అయితే చాలా మంది అయితే వ్యక్తం చేశారు. కాబట్టి మీకు ఇంకా ఎవరికైతే రైతులకు రైతు బంధుకు సంబంధించి ఇంకా మీకు ఎవరికైతే రైతు బంధు డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇంకా దానికి సంబంధించి ఎలాంటి మెసేజెస్ లేకపోతే మనకు ఖాతాలోకి నగదు అనేది జమ కావడం లేదని అయితే బాగా మంది అయితే మొన్నటి రకనైతేనైతే మనకైతే వ్యక్తం చేశారు. కాబట్టి నిన్న వచ్చేసి చాలామంది రైతులకైతే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. ఒకసారి మీకు రైతు బంధుకు సంబంధించి మీకు డబ్బులు జమ అయ్యాయా లేదా, అలాగే మీరు ఏం సాగు చేస్తున్నారు, మీరు ఏమైనా పొలం సాగు చేస్తున్నారా, మీకు ఎంత ఎకరాల భూమి ఉంది, ఇలానైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే మీకు రైతు బంధు డబ్బులు వచ్చేసి ఈరోజు ఉదయం అయితే ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. మరి ఇది సంగతి. మరి రైతు బంధు విషయంలో వచ్చేసి నిన్ననైతే 39 లక్షల ఎకరాలకైతే రైతు బంధు అయితే సాయం అయితే అందించినట్లయితే తెలుస్తుంది. కాబట్టి ఇదైతే ఒక మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, థ్యాంక్ యూ సో మచ్ అంటే డబ్బులు అయితే క్రెడిట్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇంకో కామెంట్ వచ్చేసి 5 ఎకరాల వికారాబాద్ డిస్టిక్ ఇంకా పడలేదు, ఇది ఒక బ్యాడ్ న్యూస్. రైతులందరికీ నమస్కారం అండి. రైతులకు వచ్చేసి రైతు బంధు విషయంలోనే అయితే ఈసీ అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ వీడియోలను అయితే మీకైతే ఫుల్గానైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కనుక కొత్తగా చూస్తున్న వారైతే, ఈ ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ని కూడా మీరు ముందుగా మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. రైతు బంధు విషయంలో వచ్చేసి ఈరోజు అయితే మనకి 8వ తేదీన వచ్చేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అందరికైతే రైతు బంధు నగదుని అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఆ విషయంలో వచ్చేసి అయితే ఈసీ అయితే మనకైతే ఒక నిబంధన అయితే పెట్టడం జరిగింది. ఉల్లంఘనించిన వాళ్ళు ఇక్కడ న్యూస్ అయితే ఇక్కడనైతే ఏదైతే మనకు ఈసీ పెట్టిన చర్యలు వచ్చేసి ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వచ్చేసి ఈసీ అయితే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతు బంధువు అయితే నిలిపివేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ తిరిగి అయితే లోక్సభ ఎన్నికల తర్వాత రైతుల ఖాతాల్లోనైతే డబ్బులు అయితే జమ చేసుకోవాలని అనేది ఈసీ అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు విషయంలో వచ్చేసి చాలా మందికి అయితే నిన్ననైతే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. అలాగే మొన్న కూడా 7, 8, 9, 10 ఎకరాల వారికి కూడా రైతు బంధు నగదు అయితే జమ చేయడం జరిగింది. మొన్న వచ్చేసి 6వ తేదీ నుంచి అయితే 8వ తేదీ వరకు అంటే నిన్న వచ్చేసి చాలా మందికి అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. కానీ ఈ రోజు అయితే మనకైతే మార్నింగ్ అయితే న్యూస్ అయితే రావడం జరిగింది. ఈసీ అయితే నిలిపివేయడంతో అయితే రైతులు అయితే చాలా మంది అయితే ఆందోళన చెందుతున్నారు. రైతు బంధుకు సంబంధించి ఇది మళ్ళీ ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు
తెలియజేస్తాను. కాబట్టి ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రైతు రుణమాఫీ గురించి చూసుకున్న ఒకసారి రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అయితే ప్రభుత్వం అయితే ఆగస్టు 15 లోపు అయితే ఒకే దఫాలను అయితే మాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు రైతులకు వచ్చేసి. కాబట్టి ఒకే దఫాలు అంటే ఆగస్టు 15 లోపు అయితే రైతులకు వచ్చేసి అయితే 2 లక్షల రుణమాఫీ అయితే 31,000 కోట్ల బడ్జెట్ సమావేశాలతోనైతే రైతు రుణమాఫీ అయితే నిబంధనలను అయితే మనకైతే ఇప్పుడు ఇప్పటికే బ్యాంకులలో కూడా సంప్రదింపులు అయితే జరిగాయి. ఇది సంగతి. మరి రైతు బంధు విషయంలో చూసుకున్నట్టయితే 39 లక్షల రైతుల ఖాతాలో వచ్చేసి అయితే డబ్బులు అయితే నగదైతే జమ చేయడం జరిగింది. మీకు రైతు బంధు డబ్బులు జమ అయ్యాయా లేదా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు వచ్చేసి. ఇది అండి ఇన్ఫర్మేషన్ వచ్చేసి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియజేస్తాను. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.